పిల్లలు వింటున్నారా? ఈ రోజు మనం ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. వింటారా? భలే ఉంటుంది కథ. అనగనగా ఒక ఊరుండేదట. ఆ ఊళ్ళో రామయ్య అనొక రైతు. అవును, రామయ్య అంటే చాలా చాలా మంచివాడు. కాని పాపం కొంచెం పేదవాడనమాట. అతని దగ్గర చిన్న పొలముండేది. కాని అందులో పంట సరిగ్గా పండేది కాదు. అందుకే పాపం రామయ్య, ఆయన భార్య, పిల్లలు రోజూ కొంచెం ఆకలితోనే ఉండేవారు. కడుపు నిండా తిండి దొరికేది కాదు. అలా బాధగా ఉన్న ఒక రోజున రామయ్య పొలం పక్కనే ఒక వాగు పారుతూ ఉండేది. అటువైపు వెళ్ళాడు. అలా నడుస్తూ ఏంటి దేవుడా నా కష్టాలు అని అనుకుంటున్నాడేమో. అవును, అలా అనుకుంటూ వెళ్తుంటే నేలమీద టక్కునేదో మెరిసినట్టయింది. మెరిసిందా? ఏమై ఉంటుంది? అదే ఏంటబ్బా ఇది అని వంగి చూశాడు. అదొక గింజ. కాని మామూలు గింజలా లేదు. భలే మెరుస్తూ వింతగా ఉంది. ఓహో, వింత గింజ దొరికిందనమాట. మరేం చేశాడు రామయ్య? చాలా జాగ్రత్తగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత? ఇది ఏదో అద్భుతమైన గింజలా ఉంది. దీన్ని నా పొలంలో వేస్తాను అనుకున్నాడు. తన బీడు భూమిలో దాన్ని నాటాడు. నాటాడా? మరేమైంది? మొక్కొచ్చిందా? అదే అసలు మజా. మరుసట్రోజు పొద్దున్నే వెళ్ళి చూశాడు. అంతే. రాత్రి గింజ నాటిన చోట ఒక చిన్న పచ్చటి మొలక భలే ముద్దుగా పైకొచ్చింది. అరే భలే! ఒక్క రాత్రిలోనే మొలకొచ్చిందా? అవును. అంతేకాదు, ఆ మొలక ఏదో మామూలు మొక్క కాదు. 2 రోజులు. 3వ రోజు చూసేసరికి గబగబా పెరిగిపోయింది. అవునా? ఎంత పెద్దగా? ఒక పెద్ద తీగలాగా పొలమంతా అల్లుకుపోయింది. ఇంకా అద్భుతమేంటో తెలుసా? ఏంటది? ఆ తీగ నిండా రంగురంగుల పండ్లు. అబ్బో! ఎంత పెద్దగా ఉన్నాయో! బంగారం రంగు, ఎరుపు, నీలం మెరిసిపోతున్నాయి. వావ్! రంగురంగుల పండ్లా? చూడ్టానికి భలే ఉండి ఉంటాయి. కన్నుల పండుగలా ఉన్నాయట. రామయ్యకు నోరూరిపోయింది. తినాలనిపించిందా? మరి తిన్నాడా? వెంటనే ఒక పండు టక్కన కోశాడు. కడిగి కొరికాడు. అబ్బా! ఎంత తీపో, ఎంత రుచో! నిజంగానా? రుచిగా ఉందా? చామ రుచిగా ఉందట. అది తినగానే రామయ్య నీరసమంతా పోయి ఒళ్లంతా తెలియని బలమొచ్చేసింది. అరే అద్భుతం! మరి ఆ పండ్లు ఏం చేశాడు? వెంటనే ఇంటికి పరిగెత్తి భార్యాపిల్లలకు పెట్టాడు. వాళ్లూ లొట్టలేసుకుంటూ తిన్నారు. ఆ తర్వాత ఊర్లో వాళ్లందరికీ, పేదలందరికీ పంచిపెట్టటం మొదలుపెట్టాడు. చాలా మంచి పని చేశాడు రామయ్య. అందరికీ పంచాడు గదా? అవును. కాని ఇదంతా రామయ్య పక్కింటతను శంకరయ్య చూస్తున్నాడు. శంకరయ్య అతనెలాంటివాడు? శంకరయ్య కొంచెం లావుగా, ఎప్పుడో కాస్త కోపంగా ఉంటాడు. అతనికి రామయ్య తోటలోని ఆ మెరిసే పండ్ల తీగను చూడగానే కన్ను కుట్టింది. అంటే అసూయపడ్డా? భలే అసూయ! అబ్బా! ఈ తీగంతా నాదైతే ఎంత బాగుంటుంది, నేనే గొప్పవాణినైపోతాను అని దురాశపడ్డాడు. అయ్యో, దురాశ మంచిది కాదే. అవును. దాన్ని ఎలాగైనా దొంగతనం చెయ్యాలని ఒక చెడ్డ ఆలోచన చేశాడు. దొంగతనమా? ఏం చేశాడు? ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక శంకరయ్య ఏం చేశాడంటే ఒక పెద్ద గొడ్డలి తీసుకున్నాడు. గొడ్డలా? ఎందుకు? దొంగలాగా రామయ్య పొలంలోకి దూరడానికి. చప్పుడు చేయకుండా ఆ అద్భుత తీగ దగ్గర వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? నరికేద్దామనా? అవును. దాన్ని నరికేద్దామని గొడ్డలి పైకెత్తాడు. కాని ఆ తీగ మామూలుది కాదు కదా. కదా. ఏం చేసింది తీగ? ఒక్కసారిగా కదిలింది. దాని కొమ్మలు పాముల్లా చుట్టూ తిరిగి శంకరయ్యను గట్టిగా చుట్టేశాయి. అమ్మో! చుట్టేశాయా? పాపం శంకరయ్య. శంకరయ్య భయంతో అమ్మో కాపాడండి అని గట్టిగా అరిచాడు. ఆ తీగ కూడా ఏదో గూ అని వింత శబ్దం చేసింది. ఓహో, పెద్ద శబ్దాలొచ్చాయన్మాట. ఆ శబ్దాలకు ఊర్లో వాళ్లంతా ఉలిక్కిపడి లేచారు. కర్రలు అవి పట్టుకుని ఏమైందో అని రామయ్య పొలం వైపు పరిగెత్తారు. వెళ్ళేం చూశారు? తీరా వచ్చి చూస్తే తీగకు చుక్కుకుపోయి గిలగిలా గొట్టుకుంటున్నాడు శంకరయ్య, చేతిలో గొడ్డలి. అయ్యయ్యో, దొరికిపోయాడు. అందరికీ విషయం అర్థమైపోయింది. చీచీ శంకరయ్య, ఎంత దొంగపని చేశావు అని అందరూ తిట్టారు. శంకరయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. పాపం. మరి రామయ్య ఏం చేశాడు? కోపడ్డా? శంకరయ్య మీద అస్సలు కోపం చూపించలేదు. అవునా? మరి దయతో ఆ తీగకు నచ్చచెప్పి శంకరయ్యని విడిపించాడు. శంకరయ్య, చూశావా, దురాశ, దొంగతనం ఇవి ఎప్పుడూ మంచివి కావు, ఇలా చెయ్యకూడదు అని మెల్లగా బుద్ధి చెప్పాడు. భలే మంచివాడు రామయ్య. అంతేనా?
పాపమని అతనిక్కూడా కొన్ని పండ్లిచ్చి పంపించాడు. ఓహోహో, అప్పుడు శంకరయ్యకి అర్థమై ఉంటుంది. అర్థమయ్యే ఉంటుంది. అప్పటినుంచి రామయ్య ఆ అద్భుత పండ్లను అందరికీ పంచుతూ అందరితో కలిసి చాలా సంతోషంగా ఉన్నాడు. చూశారా పిల్లలు, కథ ఎలా ఉందో? రామయ్య మంచితనం, తన దగ్గరున్నది అందరితో పంచుకోవడం అతనికి సంతోషాన్నిచ్చాయి. అవును. మరి శంకరయ్య దురాశ, అసూయ అతని ఎలా ఇబ్బందుల్లో పడేశాయో చూశారు కదా, అందరితో ఎలా మాటలు పడ్డాడో. నిజమే. అంటే మంచిగా ఉంటేనే మనకు మంచి జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా. మరి ఆలోచించండి, శంకరయ్య అలా దొంగతనం చేయకుండా రామయ్య దగ్గరికి వెళ్ళి, రామయ్య నాకు కొన్ని పండ్లిస్తావా అని మంచిగా అడిగి ఉంటే? రామయ్య మంచివాడి కదా, తప్పకుండా ఇచ్చేవాడేమో, గొడవ ఉండేది కాదు, సిగ్గుపడాల్సిన అవసరం ఉండేది కాదు. అవును కదా. మన చుట్టూ కూడా ఇలాంటి మంచిని పంచే అద్భుతాలు ఎక్కడో దాగి ఉంటాయేమో. మనం కూడా మంచిగా ఉంటూ వెతుకుతూ ఉండాలి. ఏమంటారు? నిజమే. మంచిగా ఉందాం, మనకు దొరికిన దాన్ని పంచుకుందాం.